హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి అంటే ఏపీ ఈఏపీ సెట్ వాళ్ళకి ఇంకా బైపీసీ స్ట్రీమ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. చాలామంది అడుగుతుంది ఏంటి అంటే, అక్క మాకు ఇంకా కౌన్సిలింగ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు, వెటనరీ, ఫార్మసీ, ఫార్మడీ, ఫుడ్, అగ్రికల్చర్ మాకు ఇంకా ఎందుకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నాకు తెలిసినంత వాటికైతే ప్రతి ఇయర్ ఎంసెట్లో ఎంపీసీ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. ప్రతి ఇయర్ అంతే. లాస్ట్ టైము మా బ్రదర్ చదువుకునేటప్పుడు కూడా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయిపోయిన తర్వాతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి స్టార్ట్ అనేది చేస్తారు. ఇక్కడ ఏంటంటే, యాజ్ పర్ ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇష్యూడ్ in May 2024, following the directions of the Honorable Supreme Court, M-Pharmacy counseling has been tentatively postponed until further notification. ఎందుకంటే ఇది ఎంఫార్మసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ చేశారు. సమ్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే చాలా ఇష్యూస్ వచ్చాయి. సో హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే, కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నవి, అవన్నీ మేము మళ్ళీ మీకు కొత్తగా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేది మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాము, అందువల్లే మీకు ఆగిపోయింది అని చెప్తున్నారు. కరెక్ట్ రీజన్ అయితే ఇంతవరకు మనకైతే తెలియదు. సో దానివల్లే మీ బీఫార్మసీ చేసి అగ్రికల్చర్ చేసి వాళ్ళకు కూడా ఆగిందని నా డౌట్. కంపల్సరీగా నెక్స్ట్ వీక్ మనకి ఏ విషయం అనేది మనకు మెన్షన్ చేస్తారు. సో గైస్, ఎవరు కంగారు పడొద్దు. ఎప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయిపోయిన తర్వాతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అనేది కండక్ట్ చేస్తారు. సో మొన్నే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. మీకు నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అనేది చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.